ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. మనిషి కూర్చునే పోస్చర్ ఏ విధంగా ఉంటే నెక్ అండ్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది? కొంతమంది కొన్ని రకాల వృత్తుల్లో బిజీగా ఉంటారు. స్టూడెంట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లైక్ మీ ఆల్సో. సో ఇలాంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మనిషి ప్రాపర్గా కూర్చుంటే ఏ ప్రాబ్లం రాదు అని అంటూ ఉంటారు. మన పోస్చర్ ఎలా ఉంటే బెస్ట్ అనేది డౌట్ని క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ గారు, ఫిజియోథెరపిస్ట్. వారితో మాట్లాడదాం. మనిషి కూర్చునే విధానము అంటే మనకు చాలా మందిలో చూస్తూ ఉంటాము, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది దీనివల్లే వస్తుంది అంటూ ఉంటారు. కొంతమంది లాంగ్ టైం కూర్చోవడం, లాంగ్ టైం నిల్చొని ఉండము, దీనివల్ల పోస్చర్లో ప్రాపర్గా లేకపోతే పెయిన్ వస్తుంది అంటారు. వాస్తవమేనా? కరెక్టేనండి. సో పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కంటిన్యూస్గా ఒకటే పోస్చర్లో కూర్చోవడం, సో మనం ఇప్పుడే డిస్కస్ చేసినట్టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా కంటిన్యూస్ ఒకటే పోస్చర్, సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ ఒకటే పోస్చర్లో నిలబడినప్పుడు అది ప్రాపర్గా లేకపోతే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. రైట్. సో మొత్తం మీద పోస్చర్ కరెక్ట్గా లేకపోతే నెక్ అండ్ బ్యాక్ పెయిన్ అని రావడం పక్కా. అయితే కొంతమంది దీన్ని అవాయిడ్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు అన్నారు కదా, సాఫ్ట్వేర్ పీపుల్ 24 అవర్స్ సిస్టమ్ చూస్తూనే ఉండాలి. లైక్ యాంకర్ని నేను ఇలాగే కూర్చొని ఉండాలి, నేను ఇలా పడుకుంటాను, అలా ఉంటాను, అయినా ఓకే మాట్లాడతాను అంటే కుదరదు. ద వే మేము మాట్లాడే విధానం కూడా ఆడియన్స్కి ఎక్కాలి అంటే మాకు ఈ ఫీల్డ్లో ఇది తప్పనిసరి. స్టూడెంట్స్ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు మరి ఏం చేయాలి? సో ఏం చేయాలి అంటే, సో ఎర్గనామిక్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వర్క్ చేయడానికి, అంటే పోస్చర్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడానికి మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు. సో మనం కూర్చునే చైర్, మనం కూర్చునే డెస్క్ ఎంత హైట్లో ఉండాలి, మన కాలు ఎలాగా ఉండాలి, సో నేల మీద ఆనినప్పుడు మన కాలు ఏ యాంగిల్లో రావాలి, సో మనం సిస్టమ్ ముందు కూర్చుని వర్క్ చేసేటప్పుడు ఆర్ కీబోర్డ్ టైప్ చేసేటప్పుడు కానీ, మౌస్ యూస్ చేసేటప్పుడు కానీ ఎంత యాంగిల్లో మన హ్యాండ్ ఉండాలి, సో మనము కంటిన్యూస్గా స్క్రీన్ చూసేటప్పుడు ఎంత యాంగిల్లో మన నెక్ బెండ్ అవ్వాలి, సో ఎంత యాంగిల్లో మన బ్యాక్ బెండ్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుని, అండ్ టైం కంటిన్యూస్గా లేకుండా ఎవ్రీ 2 అవర్స్కి ఒక అలారం లాంటిది మన ఫోన్లో పెట్టుకొని జస్ట్ అంటే సిస్టమ్ నుంచి లేచి బయటకు వెళ్ళడం అనేది ఒక ఐడియల్ సొల్యూషను. అలా కుదరినప్పుడు అట్లీస్ట్ చైర్ వెనక్కి లాక్కొని జస్ట్ ఇట్లా అలా డిస్ట్రాక్షన్ లాగా మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే మన పోస్చర్ వల్ల వచ్చే ఈ నెక్ బ్యాక్ పెయిన్ నుంచి మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మన పోస్చర్ వల్లే నెక్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉన్నాయి అంటున్నారు, ఓకే. దానివల్లే అరిగిపోతుంటాయా బ్యాక్ బోన్స్లో గుజ్జు? మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో బోన్స్ దగ్గరకు వస్తాయండి, దాన్నే మనం అరిగిపోవడం అంటాం. సో మజిల్ని మనం ఎప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. సో మజిల్ అనేది ఎప్పుడు అది వర్క్ చేస్తూ ఉంటేనే బోన్స్ అనేది ప్రాపర్గా పొజిషన్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో సాధారణంగా మన నెక్ కానీ బ్యాక్ కానీ ఎక్స్రే చూస్తే కర్వేచర్ ఉండాలి, నార్మల్ కర్వేచర్. సో ఈ కంటిన్యూస్గా సిట్టింగ్ లేకపోతే స్టాండింగ్ పొజిషన్ వల్ల మజిల్ అది మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఇలా స్ట్రెయిట్ అయిపోతున్నాయి. ఎక్స్రేస్లో నెక్ ఎక్స్రే కానీ బ్యాక్ ఎక్స్రే కానీ చూస్తే కర్వేచర్తో ఉండే ఎక్స్రేలు అసలు చాలా తక్కువ కనపడుతున్నాయి. సో కర్వేచర్ అనేది పోతుంది. సో దాంతో ఏమైపోతుందంటే స్పేసెస్ తగ్గిపోవడము, వర్టిబ్రే అంటే వెనుపూసలో ఉండే బోన్స్ మధ్యలో డిస్క్స్ అనేవి కొంచెం ముందుకి జరగటము, అది కంప్రెస్ అవ్వడము, రేడియేటింగ్ పెయిన్ రావడం, ఇలాంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం మెయింటైన్ చేయాలి అంటే మజిల్స్ని మనం ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైతే మన ప్రొఫెషన్ కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్ ఉంది, మనము సిస్టమ్ ముందు నుంచి మనం లేచే పరిస్థితి లేదు, చేసుకోలేనప్పుడు మనం మాట్లాడుకున్నాము ఏర్పాట్లు కరెక్ట్గా చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏ భాగాల్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తామో దానికి మనం స్ట్రెంగ్త్ ఇవ్వాలి. స్ట్రెంగ్త్ ఇవ్వాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి.
సో నెక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడం, మనకి నొప్పి ఉన్నా లేకపోయినా సరే. బ్యాక్కి సంబంధించి ఎక్సర్సైజ్ చేసుకోవడము, మనకి నొప్పి ఉన్నా లేకపోయినా సరే. ఇప్పుడు మీరు బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవాలంటున్నారు, నొప్పి ఉన్నా లేకపోయినా అని. కానీ స్త్రీలలో తీసుకున్నట్లయితే పర్టికులర్ డేట్స్ ఉంటాయి. ఒక 3-4 డేస్ వాళ్ళు పాపము ఏమీ చేయలేరు, నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు, కడుపు నొప్పి అంటుంటారు. ఇలాంటి వాళ్ళు ఆ టైంలో మరి ఏం చేయాలి? రెస్టింగ్ పొజిషన్ ఉంటుందండి. ఓకే. ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. సింపుల్ ఎక్సర్సైజెసే ఉంటాయి. ఓ పెద్ద ఎక్సర్సైజ్ అంటే ఓ జిమ్కి వెళ్ళి చేసేసేవేమో. చాలా సింపుల్గా పడుకొని చేసుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి, కూర్చుని చేసుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఒకవేళ అలాంటి మీరు అన్నట్టు పీరియడ్ టైంలో చాలా సివియర్ బ్యాక్ పెయిన్తో కూడా బాధపడుతుంటారు. అలాంటప్పుడు రెస్టింగ్ పొజిషన్ ఉంటుంది. సో రెస్టింగ్ పొజిషన్లో ఉంటే కూడా రిలాక్సేషన్ వస్తుంది. సో ఒకవేళ ఈ రెస్టింగ్ పొజిషన్ అనేది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్గా కూడా చేయొచ్చు, అలాగే రిలాక్సింగ్ కోసం కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉండే గృహిణులకి నడుము నొప్పి వచ్చింది అనుకోండి, ఏ మూనో ఏ జిండు బామో తీసుకుంటారు, అప్లై చేసుకుంటారు, ఇంకా అంతే తగ్గిపోయింది అని భావిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? గృహిణులకి నేను చెప్పేది ఏంటంటే, సాధారణంగా గృహిణులందరూ ఆలోచన విధానం ఫస్ట్ ఇంట్లో అందరినీ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూసుకోవాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరికీ ఫ్యామిలీ కోసం ఇచ్చేస్తారు. కానీ గృహిణులందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు మనం బాగుంటేనే మనం మన ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతాం. సో ఫస్ట్ మీ ఆరోగ్యం గురించి చూసుకోండి, మీరు తినే ఆహారం గురించి చూసుకోండి. చాలామంది గృహిణులు వెయిట్ పెరిగిపోవడానికి కూడా రీజన్, ఇంట్లో అందరు చేసాము కొంచెం మిగిలిపోయింది, డస్ట్బిన్లో వేయలేక ఇది ఎందుకులే వేస్ట్ చేయడం అని తినేస్తూ ఉంటారు. సో ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఫస్ట్ మీ ఆరోగ్యం గురించి చూసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా ఆరోగ్యం బాగుంటేనే నా ఫ్యామిలీ బాగుంటుంది. సో మన కోసం మనం టైం ఖచ్చితంగా కేటాయించుకోవాల్సిందే. గృహిణులు అండ్ బిజినెస్ విమెన్ అయినా వర్కింగ్ విమెన్ అయినా సరే. సో ఎంత స్త్రీలు అన్నవాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా, బయట ఎంత సాధించినా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత స్త్రీలదే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇంకా డబుల్ కష్టపడాలి. సో అంత విసుగులు అవన్నీ కాకుండా ఫస్ట్ మన ఆరోగ్యం చూసుకోండి. ఫస్ట్ మీ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ ఎక్సర్సైజ్, మీ ఫుడ్ మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే అప్పుడు మీ ఫ్యామిలీని మీరు చూసుకోగలుగుతారు. సో కేవలం మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడైందంటే రేపు మిమ్మల్ని చూడడానికి ఎవరు ఉండరు. సో ఇదైతే ఖచ్చితం. కాబట్టి గృహిణులందరికీ నేను చెప్పేది, ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోండి, ఆహారం జాగ్రత్తలు తీసుకోండి, ఫ్యామిలీ ఆరోగ్యం అంతా చూసుకోండి. సో ఇప్పుడు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ పోస్చర్ ప్రాపర్గా లేకపోతే వస్తుంది అంటున్నారు. వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇంతకుముందు చెప్తున్నారు కదా. అండ్ అలాగే ఒక ఫిజియోథెరపిస్ట్గా వీళ్ళు చిన్న చిన్న చిట్కాలు ఏమైనా చెప్తారా మా వ్యూవర్స్కి, ఏం చేస్తే ఆ ప్రాబ్లం నుంచి, పెయిన్ నుంచి దూరం అవ్వచ్చు? గృహిణులు సాధారణంగా ఇలాంటి నొప్పులతో బాధపడుతున్నారు అంటే వంట చేసేటప్పుడు మీ కిచెన్ ప్లాట్ఫామ్ ఎట్లా ఉందో చూసుకోండి. సో కిచెన్ ప్లాట్ఫామ్ కనుక మీకు బాగా హైట్ ఉందా లేకపోతే చాలా కిందికి ఉందా, సో ఈ పొజిషన్ వల్ల కూడా ఈ నెక్ పెయిన్ లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ కిచెన్ ప్లాట్ఫామ్ అడ్జస్ట్ చేసుకోగలిగితే ఓకే. ఒకవేళ మీరు రెంట్ ఇంట్లో ఉంటున్నారు, మీకు అడ్జస్ట్ చేసుకునే పాసిబిలిటీ లేదు, అలాంటప్పుడు ఒకవేళ ప్లాట్ఫామ్ కనుక మీకు హైట్లో ఉంటే కింద ఏదైనా చిన్న స్టూల్ వేసుకొని స్టూల్ మీద ఎక్కి వంట చేసుకోవడం కానీ, సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు. అలాగే ఎక్కడ ఏది ఉన్నా కూడా మీ కంఫర్టబుల్ పొజిషన్కి చూసుకోవడం, హైట్ చెక్ చేసుకోవడము, ఇలా టైం టు టైం చూసుకొని చేసుకుంటే పెద్దగా ఇబ్బందులు లేకుండా బయటపడిపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది వ్యూవర్స్కి నెక్ అండ్ బ్యాక్ పెయిన్కి సంబంధించి రకరకాల అపోహలతో గురవుతూ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ మరి ముఖ్యంగా గృహిణులకి వాల్యుబుల్ టిప్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.